హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో మనం యూఎక్స్ అండ్ యూఐ అంటే ఏమిటి, యూజర్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఒక ప్రొడక్ట్, తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని ఎలా వ్యక్తపరుస్తాడు అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో ఆ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి, ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ అభిప్రాయాల్ని ఆధారంగా మన ప్రొడక్ట్ని ఎన్హాన్స్మెంట్ అంటే అభివృద్ధి కానీ లేక మెరుగుదల చేయడంలో చాలా సహాయపడతాయి. అయితే అవి ఎటువంటివి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రోడక్ట్‌ని మనం యూజర్‌కి చేరినప్పుడు అతను ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాడు, ఏ విధమైన ఫీలింగ్స్ తన అభిప్రాయాలు మనం తీసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ డిసిప్లిన్ అన్నాం. ఓకే. గ్రేట్ ప్రొడక్ట్స్ సాల్వ్ యూజర్స్ ప్రాబ్లమ్ అండ్ జనరేట్ ద పాజిటివ్ ఎమోషన్స్. అంటే ఒక గొప్ప ప్రొడక్ట్, ఒక ఉత్పత్తి అనేది ప్రాబ్లమ్ సొల్యూషన్సే కాదు, ఇట్స్ జనరేట్ ద పాజిటివ్ ఎమోషన్స్, ఒక పాజిటివ్ అభిప్రాయాలను కూడా ఇది జనరేట్ చేస్తుందన్నమాట. సో అభిప్రాయాలు అనేవి ఎలా ఉండాలి, వేటిని మనం తీసుకొని మన ప్రొడక్ట్ని నెక్స్ట్ లెవెల్కి అభివృద్ధి చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే. ఒక ప్రొడక్ట్ చేసే ముందు వాట్ ఈస్ అ ఫీల్ వీఆర్ టేకింగ్ ఆఫ్ ఎన్ వెన్ వీ యూజ్ ద ప్రొడక్ట్. మనం ఒక ప్రొడక్ట్ తరచుగా యూజ్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఐ ఫీల్ ఇన్ కంట్రోల్, ఐ ఫీల్ ఇన్ కాన్ఫిడెంట్, ఐ ఫీల్ స్మార్ట్, ఐ ట్రస్ట్ ద ప్రొడక్ట్. ఈ 4 పాయింట్ల మీద మనకి ఆ యూజర్ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మనకి ఒక ప్రోడక్ట్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నమాట. ఐ ఫీల్ ఇన్ కంట్రోల్ అంటే ఏమిటి? ఒక ప్రోడక్ట్ మనకు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అని మన చేతిలో ఉంది, మనం ఆపరేట్ చేస్తున్నాం, కానీ వేరే విధంగా పెర్ఫార్మెన్స్ అవుతోంది అంటే అది మన కంట్రోల్లో లేనట్టే. ఎవరో కంట్రోల్ ఆపరేట్ చేస్తున్నారు, లేకపోతే అతనంతలు తనగా అది ఆపరేట్ అవుతుంది. సో అదొకటి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఐ ఫీల్ కాన్ఫిడెంట్, ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం యూటిలైజ్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా చేయగలగాలన్నమాట. తర్వాత ఐ ఫీల్ స్మార్ట్ అంటే మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నాము, ఆ ప్రోడక్ట్ ఉపయోగమే కష్టతరం అయింది అనుకోండి, ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ తీసుకురాలేం. రైట్. మనం ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామంటే అది స్మార్ట్గా ఉండాలి, స్మార్ట్ వర్క్ చేసే విధంగా ఉండాలి, హార్డ్ వర్క్ చేయకూడదు, ఎక్కడ కూడా మనిషిని అవాంతరాలు లేకుండా ఉండాలి. అలా అయితే నా ప్రోడక్ట్ స్మార్ట్గా ఉందని అనుకుంటాం. మరొకటి ఐ ట్రస్ట్ ద ప్రోడక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒకరి దగ్గర నేను ఇంత రూపాయలు పెట్టి నేను డబ్బులు పెట్టి కొన్నాను, అది నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోగా ఒక సెక్యూరిటీ కానీ మనకు లేకపోయింది అనుకోండి, నేను అది నమ్మలేకపోయాను అనుకోండి, అది ఇంకా ప్రొడక్ట్ అనవసరం అన్నమాట. అర్థమైందా? సో ఇటువంటి ఫీలింగ్స్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ని అభివృద్ధి చేయాలా, లేకపోతే ఈ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని ఇటువంటివి ఎక్కడెక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు యూజర్ ఇబ్బంది పడ్డాడు అనేది మనం తెలుసుకోగలం. తర్వాత ఇప్పుడు ఈ ఫీలింగ్స్ మనం ఇస్తున్నాం ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు, అసలు ప్రోడక్ట్ రీచ్ అయ్యేటప్పుడు ఒక ప్రోడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి కదా. అంటే అది ఒక మంచి ప్రోడక్ట్ ఉత్పత్తి అయితేనే కదా మనం ప్రజల చెంతకు వెళ్తుంది. మరి ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఉండాలి, ఏ డిజైన్స్ ఉంటే ఆ ప్రోడక్ట్ గ్రేట్ ప్రోడక్ట్ అంటారు, ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.